మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. మంత్రులు జూపల్లి, పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్ సహా పలువురు ఉన్నతాధికారులు రివ్యూ మీటింగ్కు హాజరయ్యారు. మెగా గ్రాండ్ గాలా ఈవెంట్ కు హైదరాబాద్ రెడీ అవుతోంది. ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరిగే మిస్ వరల్డ్ పోటీల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. 120కి పైగా దేశాల నుంచి అందగత్తెలు క్యాట్ వాక్ తో కిర్రాకెక్కించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ కు గుర్తింపు దక్కేలా ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తోంది. 72వ ఎడిషన్ కు మిస్ వరల్డ్ పోటీలకు అంతా రెడీ అవుతోంది. ఈ నెల 10 నుంచి జరిగే ఈ మెగా ఈవెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. తెలంగాణ జరూరానా, తెలంగాణ హార్ట్ ఆఫ్ ది డెక్కన్ అంటూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ సుందరీం పోటీలను నిర్వహిస్తోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈవెంట్లో 120 దేశాలకు పైగా అందగత్తెలు పాల్గొంటున్నారు. మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ జానపద, గిరిజన నృత్యాలతో మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమవుతాయి. మే 31వ తేదీన హైటెక్స్లో క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. అదే రోజు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఉంటుంది. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్లతో ఈవెంట్లు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. మే 6, 7 తేదీల్లో హైదరాబాద్ చేరుకోనున్నారు పోటీదారులు. బుద్ధవనం, చౌమహల్లా ప్యాలెస్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. మెడికల్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ప్రధాన హాస్పిటల్స్ ను కంటెస్టెంట్లు సందర్శిస్తారు. మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే జరగనుంది. కాంటినెంటల్ గ్రూపుల్లో కంటెస్టెంట్లను జడ్జ్ చేసే కాంటినెంటల్ ఫినాలే మే 20, 21 తేదీల్లో టీ హబ్లో జరుగుతుంది. మే 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే, 23న ఐఎస్బీలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ జరుగుతాయి. మే 24న హైటెక్స్లో మిస్ వరల్డ్ టాప్ మోడల్ ఫ్యాషన్ ఫినాలే, 25న జ్యువెలరీ అండ్ పర్ల్ షో నిర్వహించనున్నారు. మే 31న హైటెక్స్లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే జరగనుంది. విజేతకు కిరీటాన్ని 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా అందజేయనుంది. మిస్ వరల్డ్ పోటీ ద్వారా గ్లోబల్ టూరిజంతో పాటు ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా తెలంగాణ ఖ్యాతిని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది. టూరిజం పాలసీతో 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. మిస్ వరల్డ్ పోటీల ద్వారా తెలంగాణ టూరిజం బ్రాండ్ను ప్రపంచానికి పరిచయం చేస్తూ రాష్ట్రాన్ని ఒక మల్టీ డైమెన్షనల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్.